అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఉంది పవిత్రంగా. అదేవిధంగా విభజన తర్వాత భద్రాచలమే ఈరోజు 2 వార్డులు ఉన్నాయి. ఆ వార్డులు కూడా 21 వార్డు అయితే 2 వార్డులు కూడా ఈరోజు ఆంధ్రాలో ఉన్నాయి. అదేవిధంగా శ్రీ సీతారామచంద్ర స్వామి మాన్యాలు అంటే భూములు కూడా ఈరోజు ఆంధ్రాలో ఉన్నాయి. అదేవిధంగా విభజన తర్వాత భద్రాచలం నుంచి ఎక్కడ ఒక స్థలం లేదు. ఈరోజు డంపింగ్ యార్డ్తో కానీ శ్మశాన వాడిగా కూడా ఈరోజు లేకుండా అయింది. అదేవిధంగా ఈరోజు చాలా వరకు స్కూల్స్ స్థలాలు లేక చాలా వరకు స్కూలు వేరే ప్రాంతాల్లో ఉండడం జరిగింది. నిజంగా అది బాధాకరం. ఈరోజు మనం 5 పంచాయతీలు కలవాలని మనం ఫైట్ చేస్తూ ఉంటే గత ప్రభుత్వంలో మన భద్రాచలంని ముక్కలు చెక్కలుగా చేసి ఇప్పటికే ముక్కలు చెక్కలు అయ్యి నాన్న అవస్థ పడతా ఉంటే మనం ఈరోజు 3 పంచాయతీ ఆ రోజు కూడా 3 పంచాయతీలు వద్దని ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయంతో వచ్చారు. ఈ రోజు కూడా మనం ఒకటే పంచాయతీ ఉండాలని నేను కోరుకుంటున్నాం. ప్రజలందరూ అభిప్రాయం ప్రకారం ఈసారి అవసరమైతే మరోసారి అభిప్రాయ సేకరణ చేసి ఖచ్చితంగా మనం ప్రభుత్వానికి పంపాలి. ఈ రోజు ఏదైతే ఆర్డర్ మన గవర్నర్ దగ్గర నుంచి ఆమోదం అయ్యి వచ్చిందో దాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రజలందరూ భద్రాచలం ప్రజలందరూ కూడా నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజల కోరిక మేరకే ఈ రోజు భద్రాచలం ఒక పవిత్ర దేవాలయం ఉంది. దానికి ఈ రోజు ముక్క చెక్కలుగా చేసి ఈ రోజు చెత్తపడేయడానికి పంచాయతీ రేపు ఈ రోజు ఉమ్మడి రాష్ట్రాలు ఎలా కొట్టుకుంటున్నాయో రేపు పంచాయతీలు కొట్టుకునే వ్యవస్థ వస్తుంది. కాబట్టి ఒకటే పంచాయతీ ఉండాలని నా మనవి, ప్రజల మనవి. ఈ రోజు ఖచ్చితంగా నేను మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి దృష్టిగా తీసుకుని వెళ్లి ఖచ్చితంగా దీన్ని పరిగణనలో తీసుకుని ఒక పంచాయతీ చేసి దాంట్లో మా వంతు ఉంటుందని వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎవరు భయపడొద్దు, ఖచ్చితంగా పెద్ద పంచాయతీ అవుతుంది. 5 పంచాయతీలు కలుస్తాయని నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే 2 ముఖ్యమంత్రులు కూడా సానుకూలత ఉన్నారు. దాన్ని కూడా రేపు ఆంధ్రాలో వెళ్ళిన 5 పంచాయతీలు కూడా తీసుకొద్దాం. భద్రాచలంని ఒక పవిత్ర టౌన్ గా ఒక మంచి వాతావరణం తీసుకురావాలని నా ఆలోచన. ఖచ్చితంగా దీన్ని ఫైట్ చేసే దాంట్లో ఈరోజు నా వంతు ఉంటుంది, ప్రజల వంతు ఉంటుంది. ఈరోజు మనందరం కలిసికట్టుగా బతుకునే దాన్ని ముక్కలుగా చేయొద్దని నా ఆలోచన, ప్రజల ఆలోచనే నా ఆలోచన చెప్పుకోవడానికి తగదని చెప్పుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. భద్రాచలం ప్రజలందరూ కూడా భద్రాచలం పక్కనే ఉన్నటువంటి ఆంధ్రాలో కలిపినటువంటి 5 గ్రామ పంచాయతీలని తెలంగాణలో భద్రాచలానికి అనుసంధంగా కలపాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కానీ దానిని పక్కన పెట్టి దానిని పట్టించుకోకుండా భద్రాచలం పంచాయతీని 3 పంచాయతీలుగా చేస్తున్నట్లు మొన్న ఒక ప్రకటన వచ్చింది. ఇది ఖచ్చితంగా భద్రాచలం పట్టణ ప్రజలను మోసం చేయటమే. ఈ రకంగా 3 పంచాయతీలు చేస్తే భద్రాచల పట్టణ అస్తిత్వానికే ప్రమాదం ఉంది. కాబట్టి భద్రాచలం పట్టణాన్ని 3 పంచాయతీలు చేసినటువంటి జీవోని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేసి మేజర్ పంచాయతీగా చేస్తున్నట్లు ప్రకటించి ఎన్నికలు జరపాలని చెప్పి భద్రాచలం పట్టణ ప్రజలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ఇటీవల కాలంలో గత 10 సంవత్సరాలుగా చూస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు గాని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గాని భద్రాచలం డివిజన్ పట్ల భద్రాచలం పట్టణం పట్ల అనేక వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు చేస్తా ఉన్నాయి. రాష్ట్ర విభజన అదేవిధంగా జిల్లా విభజన, ఈ విభజన వల్ల భద్రాచలం డివిజన్ గాని భద్రాచలం పట్టణం గాని చాలా తీవ్రంగా నష్టపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైంది కాదు. కాబట్టి భద్రాచలం పట్టణాన్ని మేజర్ పంచాయతీగా కొనసాగించి తక్షణమే ఎన్నికలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2013లో భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 2018 వరకు 5 సంవత్సరాల పాటు పాలక మండలి పనిచేసింది. అప్పుడు ఒక సర్పంచ్ 20 మంది వార్డు మెంబర్లు గెలవటం జరిగింది. అప్పుడు అందరూ కూడా పోటీలు పడి భద్రాచలం పట్టణాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎస్ఎఫ్సి, టీఎఫ్సి అదేవిధంగా జనరల్ ఫండ్ ద్వారా 20 వార్డుల్లో మొత్తం కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగాయి. రోడ్లు, డ్రైనేజీలు ఈ రకంగా డెవలప్మెంట్ జరిగింది. సంతని డెవలప్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా భద్రాచలం పట్టణంలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆనాడు ఉన్నటువంటి పాలక మండలి ద్వారా జరిగినాయి.
కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అనాలోచిత నిర్ణయాన్ని ఉపసంహరించుకొని భద్రాచలం పట్టణాన్ని ఒకే పంచాయతీగా కొనసాగిస్తూ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ పాలక ప్రభుత్వాల విధానాల వల్ల నిర్వీర్యం అవుతా ఉందని భద్రాచలం పట్టణ వాసులుగా మేము బాధపడతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు భద్రాచలానికి ఆనుకున్న 5 గ్రామ పంచాయతీ తెలంగాణకు కావాలి మహాప్రభు అని ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉంటే దాన్ని పెడచెవిన పెట్టి మరి ఇప్పుడు ప్రభుత్వం మరి హుటాహుటిన గత ప్రభుత్వం మరి పట్టుకొచ్చిన తీర్మానాన్ని ఇప్పుడున్నటువంటి గవర్నర్ గారి ద్వారా ఆమోదింపజేసి భద్రాచలాన్ని 3 ముక్కలుగా చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికే భద్రాచలం పట్టణం పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోయింది. ఎందుకంటే ఒక పక్క ఆంధ్ర, మరో పక్క తెలంగాణ ఇట్లా వివిధ రకాలుగా ఉంది. కాబట్టి భద్రాచలం ఒకటే మేజర్ పంచాయతీగా ఉంచి భద్రాచలాన్ని అభివృద్ధి చేయాలంటే ఒకటే గ్రామ పంచాయతీ ఉంచి తక్షణం ఎన్నికలు జరపాలని, ఎన్నికలు జరపడం ద్వారా ప్రజలకి అధికారుల మధ్య సంబంధాలు ఉంటాయి కాబట్టి ప్రజాప్రతినిధులు ఉంటారు కాబట్టి ఆ విధంగా భద్రాచలం పరిపాలన జరుగుతుంది. కాబట్టి భద్రాచలం అభివృద్ధి కావాలంటే ప్రభుత్వం ఆలోచించి తక్షణమే మరి 3 పంచాయతీల బిల్లును వెనక్కి పంపించి ఒకటే గ్రామ పంచాయతీ ఉంచాలని మేము డిమాండ్ చేస్తాను. ఎందుకంటే భద్రాచలం ఒకటే గ్రామ పంచాయతీ ఉండటం ద్వారా ఈ పట్టణం మీద ఒక పట్టు ఉంటుంది. ఈ పట్టణం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మరి దక్షిణ అయోధ్యగా ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.